ఎన్నికల అనంతరం రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 నెలలు పూర్తిగా వస్తుంది. మరి ఈ 2 నెలలు పూర్తి అవుతున్న సమయంలో మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాల రూపకల్పనలో పార్టీ అధిష్టానం అలాగే కూటమి పెద్దలందరూ కూడా తీవ్రమైన ప్రయత్నాల్లో ఉన్నారు. అంటే రాష్ట్రాన్ని సరైన మార్గంలో నడిపించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ప్రయాణించాలి, గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలను సరిదిద్దుకొని రాష్ట్రాన్ని ఆర్థిక పురోభివృద్ధి చేసే విధంగా ఎలా చేయాలనే ఆలోచనతో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అందుకే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా సరే ముందుగా అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది. అందులో భాగంగా అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణాల విషయం కనీసం ఆ యొక్క ప్రాంతాల్లో నివాసయోగ్యంగా ఉండే విధంగా జంగిల్ క్లియరెన్స్ కూడా చేసి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని ఒక్కొక్కటిగా పూర్తి చేసి ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేసే విధంగా ముందడుగు వేయబోతుంది కూటమి ప్రభుత్వం. అయితే ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజల చేత ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకందరికీ కూడా పదవులు వచ్చాయి, మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. అందులో ఉప ముఖ్యమంత్రిగా మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరి రాష్ట్ర పురోభివృద్ధికి, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి, ప్రజలకు ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఒక్కొక్కటిగా అడుగులు ముందుకు వేసుకుంటూ అలా వెళ్తున్నారు. మరి ఈ తరుణంలో ప్రస్తుతం ఈ ఎన్నికల్లో ఇంతటి అద్భుతమైనటువంటి ఘన విజయాన్ని సాధించడానికి కారణమైనటువంటి పార్టీ నేతలు సైతం తమకు పదవులు ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరి త్వరలోనే నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి విషయంలో కీలకమైన ప్రకటన చేసి ఆశావాహుల్లో ఆసక్తిని రేకెత్తించారు. అంటే రేపో మాపో ఈ యొక్క నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం, అభ్యర్థుల ఎంపిక కూడా ఇప్పటికీ దాదాపుగా పూర్తిగా ఒక జాబితా పూర్తయినట్టుగా సమాచారం. అందుకే రాష్ట్రంలో పార్టీ కోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అందులో కూటమిలో ఉన్నటువంటి ఈ యొక్క జనసేన బీజేపీ పార్టీ నేతలకు సైతం నామినేటెడ్ పదవులు దక్కనున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఈ యొక్క నంద్యాల జిల్లా నుంచి మాత్రం చాలామంది ప్రముఖులు, మాజీ నేతలు, తాజా నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, గతంలో టీడీపీకి వెన్నున్నట్టుగా నిలిచినటువంటి నేతలు సైతం ఈరోజు ఈ యొక్క నామినేటెడ్ పదవులపై దృష్టి సారించారు. అందులో భాగంగా ఈ యొక్క నంద్యాల జిల్లా కేంద్రం నుంచి ప్రముఖంగా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ప్రస్తుతం రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా, అలాగే టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి ఇద్దరు నేతల్లో ఒకరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారైతే మరొకరు మైనార్టీ సామాజిక వర్గానికి, అలాగే ఒకరు చింతల సుబ్బరాయుడు మాజీ కౌన్సిలర్ టీడీపీ సీనియర్ నేతగా ఉన్నారు. అలాగే ప్రముఖ మరో న్యాయవాది రామచంద్రరావు కూడా ఈ యొక్క పదవుల పందిలో ఉన్నారు. అదేవిధంగా నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సైతం ఈ యొక్క నామినేటెడ్ పదవుల కోటాలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఈ 5 మంది మధ్య నంద్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి నామినేటెడ్ పదవుల్లో ఎవరికి స్థానం దక్కుతుందన్న విషయంలో ప్రజల మధ్య జోరుగా చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికే గతంలో ఎన్నికలకు ముందు ఉన్నటువంటి టీడీపీ నాయకత్వానికి తోడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రస్తుతం బాధ్యతలో ఉన్నటువంటి తాతిరెడ్డి తులసిరెడ్డి యొక్క పనితనాన్ని, ఎన్నికల్లో ఆయన నిర్వహించిన పాత్రను సైతం పార్టీ పరిగణలోకి తీసుకుంటూ సమాచారం. అందుకే ఎన్నికల కంటే ముందే తాతిరెడ్డి తులసిరెడ్డికి న్యాయవాదిగా గుర్తింపు ఉంది. అలాగే గతంలో రాజకీయ అనుభవం కూడా చాలా ఉంది. మరి ఈ నేపథ్యంలో తాతిరెడ్డి తులసిరెడ్డిని టీడీపీ అధిష్టానం రాష్ట్ర కార్యదర్శిగా నియమించి బాధ్యతలు అప్పచెప్పించితే, అలాగే అనంతపురం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలు కూడా ఎన్నికల సమయంలో పరిశీలకుడుగా నియమించింది. మరి అంతేకాకుండా మైనార్టీ నుంచి మరి వాహిద్ హుస్సేన్ను కూడా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బాధ్యతలు నిర్వహించి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల బాధ్యతలు కూడా అప్పచెప్పింది. ఈ నేపథ్యంలో మరి ఇద్దరి మధ్య కూడా మరి మంచి సాన్నిధ్యం, టీడీపీకి సంబంధించినటువంటి విజయంలో అందించడంలో కీలక పాత్ర పోషించారు ఈ ఇద్దరు నేతలు. మరి అంతేకాకుండా ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కూడా ఉన్నారు. మరి భూమా బ్రహ్మానందరెడ్డికి గతంలో ఎన్నికల ముందు ఈ యొక్క నంద్యాల పర్యటనకు వచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమా బ్రహ్మానందరెడ్డిని నేను చూసుకుంటా అంటూ చెప్పిన విషయాన్ని సైతం
ఈ యొక్క నేతలు గుర్తు చేసుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరి వచ్చే వారంలో లేదా ఆగస్టు 15కు ముందే ఈ యొక్క నామినేటెడ్ పదవుల సంబంధించినటువంటి జాబితా పూర్తి అంటూ సమాచారం. మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క పదవులు ఎవరికి దక్కుతాయనే విషయంలో పలు రకాలుగా సర్వేలు చేసి పలు రకాలుగా సమాచారం తెప్పించుకున్న టీడీపీ అధిష్టానం ఇప్పటికే ఓ జాబితాను సిద్ధం చేయడం తెలిసింది. అందులో నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, న్యాయశాఖ మంత్రి అయినటువంటి ఎన్ఎండి ఫారూక్ అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి తాతిరెడ్డి తులసిరెడ్డి పేరు కూడా ఈ యొక్క నామినేటెడ్ పదవుల్లో స్థానం దక్కినట్టుగా సమాచారం. రాష్ట్ర స్థాయి ఈ యొక్క నామినేటెడ్ పదవికి తాతిరెడ్డి తులసిరెడ్డిని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫారూక్ సిఫార్సు చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అంతకంటే ముందుగానే ఈ యొక్క టీడీపీ నాయకత్వం తాతిరెడ్డి పేరును ప్రముఖంగా ప్రస్తావిస్తూ తాతిరెడ్డికి ఎన్నికల్లో చేసినటువంటి ఈ యొక్క పనితనానికి, గెలుపుకు సంబంధించిన విషయంలో అత్యంత కీలకమైన బాధ్యతలను సైతం సమర్థవంతంగా నిర్వహించేట్టుగా అధిష్టానం వద్ద మంచి మార్కులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాతిరెడ్డి తులసిరెడ్డికి రాష్ట్ర స్థాయిలో గౌరవప్రదమైన గొప్ప పదవిని కూడా త్వరలో కట్టబెట్టబోతున్నట్టు సమాచారం. మరి మంత్రి గారికి అంతగా సన్నిహితుడైనటువంటి తాతిరెడ్డి తులసిరెడ్డికి మరి ఆగస్టు 15 కంటే ముందే ఈ యొక్క నామినేటెడ్ పదవులకు సంబంధించిన విషయంలో పదవి దక్కే అవకాశం ఉంది. అలాగే తాతిరెడ్డి తులసిరెడ్డికి సంబంధించి ఈ యొక్క ప్రజల్లోనూ, టీడీపీ కార్యకర్తల్లోనూ, నాయకుల్లోనూ, యువతలోనూ చేతిలో పెన్నుంటే, చేతిలో సెల్ ఫోన్ ఉంటే ఆయన దగ్గర పని అయిపోయినట్టే అన్న విషయం కూడా కార్యకర్తల్లో నానుతుందంటే ఈ యొక్క తాతిరెడ్డి తులసిరెడ్డి యొక్క ధీమా, తాతిరెడ్డి తులసిరెడ్డి యొక్క తను నమ్ముకునే కార్యకర్తలకు ఏ విధమైన సహాయం అందిస్తారు, ఏ క్షణాన్ని సరే సహాయం అందిస్తారన్న గొప్ప భావన, అభిప్రాయం స్థానిక నేతల్లో ఉంది. మరి ప్రస్తుతం టీడీపీ అధిష్టానాన్ని కూడా కావాల్సింది ఇలాంటి నేతలే. పార్టీ కాకుండా పార్టీ కోసం కృషి చేసిన వారిని సైతం తన వారిగా చూసుకుంటూ పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ వెళ్తూ మొన్నటి ఎన్నికల్లో అద్భుత విజయానికి తన వంతు కృషి చేసినటువంటి తాతిరెడ్డి తులసిరెడ్డికి ఖచ్చితమైన గౌరవమైన స్థానం, గౌరవమైన పదవి, గౌరవమైనటువంటి ఈ యొక్క నామినేటెడ్ పదవి ఖచ్చితంగా దక్కే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. అందుకే తాతిరెడ్డి తులసిరెడ్డి ప్రస్తుతం నంద్యాల జిల్లా నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క నామినేటెడ్ పదవుల కోటలో మొదటి స్థానం ఉన్నట్టుగా ప్రస్తుతం మనకున్న సమాచారం. మరి అలాగే మరో నేత వాహిద్ హుసేన్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో కూడా అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. మరి అలాగే టీడీపీ చేపట్టినటువంటి పలు కార్యక్రమాల్లో తెర వెనుక ఉంటూ తనదైన శైలిలో టీడీపీ ఇచ్చినటువంటి ఈ యొక్క అసైన్మెంట్ను సమర్థవంతంగా పూర్తి చేసి అధిష్టానం దగ్గర మంచి మార్కులు సంపాదించారు. మైనార్టీ నేతగా, యువ నేతగా, పారిశ్రామికవేత్తగా మంచి గుర్తింపునటువంటి వాహిద్ హుసేన్ కూడా ప్రస్తుతం నామినేటెడ్ కోటాలో పదవి దక్కించుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. మరి అలాగే నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఈ ఇద్దరు నేతలు కూడా మరి మంచి రేంజ్లో ఉంటూ గత ఎన్నికల్లో చేసినటువంటి కృషికి అధిష్టానం మంచి అద్భుతమైనటువంటి గిఫ్ట్ ఇచ్చే అవకాశం ఉందన్న కూడా సమాచారం. మరి ఇక మాజీ ఎమ్మెల్యే, నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మాందరెడ్డి, మరి దివంగత భూమా నాగిరెడ్డి మరణంతో మరి జరిగినటువంటి ఉప ఎన్నికల్లో పోటీ చేసినటువంటి భూమా బ్రహ్మాందరెడ్డి అద్భుత విజయం సాధించారు. నంద్యాల అభివృద్ధికి తనదైన కృషి చేశారు. రోడ్డు వైడింగ్ తదితర కార్యక్రమాల్లో ప్రజల్లో మంచి పేరు, కార్యకర్తల సన్నిహితంగా ఉండడం కూడా మరి భూమా బ్రహ్మాందరెడ్డికి చెల్లింది. అందుకే గత ఎన్నికల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మైనార్టీకి టికెట్ ఇచ్చే అవకాశాన్ని మరి భూమా బ్రహ్మాందరెడ్డికి సర్ది చెప్పి ఎన్నికల తర్వాత ప్రభుత్వం అధికారంకి వస్తే తగిన న్యాయం చేస్తామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నంద్యాల జిల్లా కేంద్రంలో జరిగినటువంటి బహిరంగ సభలో హామీ ఇచ్చారు. భూమా బ్రహ్మాందరెడ్డి సంగతి నేను చూసుకుంటా అనే విషయాన్ని కూడా ఇప్పుడు కార్యకర్తలు, నేతలు గుర్తు చేసుకుంటారు. అందుకే ఈ యొక్క కర్నూలు ఉమ్మడి జిల్లా నంద్యాల జిల్లాకు సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్యేగా మరి భూమా బ్రహ్మాందరెడ్డి కూడా నామినేటెడ్ పదవుల్లో మంచి అవకాశం లభించే అవకాశం ఉంది. ఇక మరో ఇద్దరు నేతలు బలిజ సామాజిక వర్గానికి చెందిన నేతలు, ఒకరు ప్రముఖ న్యాయవాది రామచంద్రరావు అయితే మరొకరు టీడీపీ సీనియర్ నేత సిఎస్ఆర్ చింతల సుబ్బరాయుడు. గత ఎన్నికల్లో మున్సిపల్ కౌన్సిలర్ నుంచి రాజకీయ జీవితాన్ని అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం టీడీపీ నేతలకు దిక్చూచిగా ఉంటూ మొన్నటి ఎన్నికల్లో కీలకమైన పాత్ర పోషించారు.
తాను చేసినటువంటి అంచనా, తాను వేసినటువంటి వ్యూహానికి ఖచ్చితంగా టీడీపీ సాధిస్తుందని చెప్పిన ఏకైక వ్యక్తి సిఎస్ఆర్. అందుకే సిఎస్ఆర్ కూడా ప్రస్తుతం నామినేటెడ్ పదవులకు సంబంధించిన రేసులో ఉన్నారు. ఆయనకు నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కూడా దక్కే అవకాశం ఉంది. గతంలో వైసీపీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వైసీపీ టీడీపీ నుంచి రెండు పార్టీల నుంచి కూడా ఉన్నప్పుడు ఈ యొక్క కౌన్సిలర్గా ఉంటూ మరి అలాగే నంద్యాల మార్కెట్ యార్డ్ పదవిని ఆశించారు. కానీ ఆయన ఆశయం నెరవేరలేదు. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నంద్యాల నియోజకవర్గం నుంచి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి సిఎస్ఆర్కు దక్కే అవకాశం పుష్కలంగా ఉన్నట్టుగా టీడీపీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం. మరో నేత న్యాయవాది, సీనియర్ న్యాయవాది రామచంద్రరావు కూడా మరి మంచి సీనియర్ నేత. గతంలో కూడా ఈ యొక్క కార్పొరేషన్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు. మరి అందుకే ఆయన కూడా పార్టీలో మంచి కీలక స్థానం లభించే అవకాశం ఉంది. మొత్తానికి నంద్యాల నుంచి ఇక ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాతిరెడ్డి తులసిరెడ్డి, అలాగే మైనార్టీ నేత వాహిద్ హుసేన్, అలాగే మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మాందరెడ్డి, చింతల సుబ్బరాయుడు, రామచంద్రరావుతో పాటు మరికొందరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలు కూడా ప్రస్తుతం నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి ఈ యొక్క పదవుల పందిరంలో క్యూలో ఉన్నట్టు సమాచారం. గతంలో పశుసంవర్ధన శాఖలో ఉంటూ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చినటువంటి యువ నేతకు కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల కోటలో నామినేటెడ్ పదవి దక్కే అవకాశం ఉన్నట్టు తెలిసింది. మొత్తానికి నంద్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ యొక్క నామినేటెడ్ పదవుల విషయంలో 6 మాత్రం ఖచ్చితంగా లైన్లో ఉన్నారు. 4 మాత్రం తప్పనిసరిగా పోస్టులు వచ్చే అవకాశం ఉంది. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు దాతిరెడ్డి తులసిరెడ్డి, వాహిద్ హుసేన్, భూమా బ్రహ్మాందరెడ్డి, చింతల సుబ్బరాయుడు. మరి ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం నామినేటెడ్ పదవులకు సంబంధించి ఈ విషయంలో టీడీపీ అధిష్టానందే అంతిమ నిర్ణయం కాబట్టి మరి ఆగస్టు 15 నాటికి ఈ యొక్క పదవుల పందిరం పూర్తి అయితే నంద్యాలకు పదవుల పండగ మరికొంత దూరంలో ఉండడమే కాదు, ఆగస్టు 10వ తేదీన ఉవ్వెన్నెల జెండాలతో పాటుగా ఈ యొక్క పదవుల జెండా కూడా సంతోషంగా పండగ జరుపుకునే అవకాశం ఉంది. అందుకే పార్టీలో తమకంటూ ప్రత్యేక స్థానం సాధించుకొని పార్టీని గెలిపించినటువంటి నేతలకు అధిష్టానం ఆగస్టు 15న ఖచ్చితంగా మంచి గిఫ్ట్ ఇస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.